మనం లాంగ్వేజ్ అండ్ గ్రామర్ చూద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ నేషనల్ లాంగ్వేజ్కి ఇంకా కంప్యూటర్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం సరేనా. నేచురల్ లాంగ్వేజ్ అంటే మనం ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఉంటే చూసినామో అవి నేచురల్ లాంగ్వేజెస్కి వస్తాయి. కంప్యూటర్ లాంగ్వేజెస్ అని మీకు తెలుసు కదా అవి. ఇప్పుడు నేచురల్ లాంగ్వేజ్ ఆర్ వెరీ లార్జ్, దానికి చాలా లార్జ్ వొకాబులరీ ఉంటుంది. కంప్యూటర్ లాంగ్వేజ్కి లిమిటెడ్ వొకాబులరీ ఉంటుంది. ఓకేనా. ఇవి హ్యూమన్స్కి మాత్రం అర్థమవుతుంది నేచురల్ లాంగ్వేజెస్. కంప్యూటర్ లాంగ్వేజ్ మిషన్స్కి ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా. నేచురల్ లాంగ్వేజ్ ఈజ్ అంబిగ్విటీ. అంబిగ్విటీ అంటే ఒకటే వర్డ్కి కానీ ఒకటే సెంటెన్స్ కానీ మోర్ దెన్ వన్ మీనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు వర్డ్ బ్యాట్ అని ఉంది, దీన్ని నువ్వు బ్యాట్ అనుకుంటావా, లేకపోతే క్రికెట్ బ్యాట్ అనుకుంటావా, లేకపోతే బర్డ్ బ్యాట్ అనుకుంటావా, అట్లా అనమాట. చాలా పాసిబుల్ మీనింగ్ ఉంటాయి ఒకటి వర్డ్ కానీ సెంటెన్స్ కానీ. కానీ కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది అన్అంబిగ్యూస్. ఒక వర్డ్కి కానీ ఒక సెంటెన్స్ దాని లోపల ఉన్న లాంగ్వేజ్కి ఒక ఉంటే దానికి ఒకటే మీనింగ్ ఉంటుంది. అందుకే దీన్ని అన్అంబిగ్యూస్ అన్నారు, దీన్ని అంబిగ్యూస్ అన్నారు. ఓకేనా. ఇప్పుడు నేచురల్ లాంగ్వేజెస్ ఎక్కడెక్కడ ఎన్ఎల్పి ఎక్కడెక్కడ వాడతారంటే చాట్ బాట్స్లో, వర్చువల్ అసిస్టెంట్స్, మాడ్యూల్స్, ఫార్మ్స్, డిటెక్షన్స్లో, ఈ మూడిట్లో ఇంకా చాలా అప్లికేషన్స్లో ఎన్ఎల్పి అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. కానీ ఎన్ఎల్పి అనేది పర్ఫెక్ట్ కాదు. మొత్తం ప్రపంచం మొత్తంలో 7,000 కన్నా ఎక్కువ లాంగ్వేజ్ ఉన్నా కానీ ఎన్ఎల్పి అనేది కేవలం 7 లాంగ్వేజెస్ని మంచిగా ప్రాసెస్ చేయగలడు. అవి ఏది? ఇంగ్లీష్, చైనీస్, ఉర్దూ, ఫార్సీ, అరబిక్, ఫ్రెంచ్ అండ్ స్పానిష్. ఈ 7 లాంగ్వేజెస్ని మంచిగా ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేయగలుగుతాడు. అది ఎన్ఎల్పి అన్నమాట. ఎన్ఎల్పి ఇప్పుడు ఎన్ఎల్పి లోపల ఎన్ఎల్పి కంటూ మనకి ఇప్పుడు ఇంగ్లీష్లో ఎట్లా గ్రామర్ ఉంటుంది, ఆ ఎన్ఎల్పి కంటూ కూడా దానికంటే సొంత గ్రామర్ ఉంటుంది. ఈ గ్రామర్కి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇంగ్లీష్లో ప్రతి టెన్స్కి ఎట్లా ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఎన్ఎల్పి లోపల ఉన్న గ్రామర్కి ఆ గ్రామర్ కంటూ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. దీనికి ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడిగిన దానికంటే ఒక జనరేట్ చేస్తుంది కదా, డాటా టెక్స్ట్ జనరేట్ చేస్తుంది అంటే అది సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి కదా. సో దేనికి మనకు అసలు గ్రామర్ కన్స్ట్రక్టింగ్ సెంటెన్స్ ఇన్ ద లాంగ్వేజ్, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి, ఇంకా దాన్ని అర్థం చేసుకోవాలి, అనలైజ్ చేయాలి, స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్స్ ఇన్ ద టెక్స్ట్ డేటా. ఇప్పుడు సెంటెన్స్ ఇప్పుడు ఈ గ్రామర్ దేని మనకు వస్తుంది అంటే దానికంటే సొంత రూల్స్ ఉంటాయి. ఇప్పుడు సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి మనకు వస్తుంది. ఇంకా నువ్వు ఇచ్చిన ఇన్పుట్ని అర్థం చేసుకొని అనలైజ్ చేసి ఆ స్ట్రక్చర్ ఆఫ్ డేటా సెంటెన్స్ని అది తీసుకొని గ్రామర్ ఫామ్ చేసి నీకు ఇవ్వాలి. సో బేసిక్గా గ్రామర్లో 4 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి 1, 2, 3, 4. టీ అంటే టర్మినల్స్. ఓకేనా. ఎన్ అంటే నాన్ టర్మినల్స్. ఎస్ అంటే స్టార్ట్ సింబల్ వేర్ ఎస్ అనేది బిలాంగ్స్ టు నాన్ టర్మినల్. ఎస్ అనేది నాన్ టర్మినల్ లోపల ఉంటుంది అన్నమాట. ఇది స్టార్ట్ సింబల్ అనమాట ఎస్ అంటే. పి అంటే ప్రొడక్షన్ ఫర్ టర్మినల్స్ యాజ్ వెల్ as నాన్ టర్మినల్స్, నాన్ టర్మినల్స్ కలిపి ఒక ప్రొడక్షన్ వస్తుంది అనమాట. దాన్ని ప్రొడక్షన్ అంటారు. ఫ్లాట్ చదివితే మీకు కొంచెం ఐడియా ఉంటుంది గ్రామర్. ఓకేనా. ఇదన్నీ ఒక గ్రామర్ లోపల ఉన్న కాంపోనెంట్స్. మ్యాథమెటికల్ 4 ట్రిపుల్స్ ఉంటాయి. ఆ 4 ట్రిపుల్స్ అనమాట ఈ గ్రామర్ లోపల. ఓకేనా. ఇప్పుడు కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్ఎల్పి చూద్దాం. ఎన్ఎల్పిలో 2 కాంపోనెంట్స్ ఉంటుంది. ఒకటి నేచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్, ఇంకోటి నేచురల్ లాంగ్వేజ్ జనరేషన్. నేచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ఆ ఎన్ఎల్పి అనేది అర్థం చేసుకోవాలి. ఓకే. అండర్స్టాండ్ చేసుకోవాలి. అర్థం చేసుకొని నీకు అవుట్పుట్ అనేది జనరేట్ చేయాలి. అది కమ్స్ అండర్ అవుట్పుట్ జనరేషన్. దీన్ని ఎన్ఎల్జీలో వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఎన్ఎల్యూ చూద్దాం, అది ఎలా అర్థం చేసుకుంటుంది. సో ఎన్ఎల్యూ 4 అయిపోయింది కదా, కొంచెం ఎన్ఎల్యూ ఇప్పుడు నేచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ ఫస్ట్ కాంపోనెంట్. ఇదేంటిది? ఎనేబుల్స్ మిషన్స్ టు అండర్స్టాండ్ ఇంటరప్ట్ హ్యూమన్ లాంగ్వేజ్ బై ఎక్స్ట్రాక్టింగ్ మెటాడాటా ఫ్రమ్ ద కంటెంట్. ఇట్ పర్ఫార్మ్స్ ద ఫాలోయింగ్ టాస్క్. ఇప్పుడు ఏం చేస్తుంది? నువ్వు ఒకటి వాట్ ఈస్ ఎన్ యాపిల్ అని నువ్వు టెక్స్ట్ కొట్టినావు అంటే అది ఏంటిది? ఇష్టం ఫ్రూట్ అని అది అర్థం చేసుకోవాలి. ఫ్రూట్ అని ఎట్లా తెలుస్తుంది? సో దానికంటూ మెటాడాటాని తీసుకుంటుంది. నువ్వు ఇచ్చిన దాని నుంచి మెటాడాటా, దానికి ఉన్న కంటెంట్ నుంచి నువ్వు ఇచ్చిన టెక్స్ట్ ఏదైతే క్వశ్చన్ అడిగినావో దాని నుంచి మెటాడాటా తీసుకొని నీకు అది అర్థం చేసుకొని దానికంటే ఆన్సరు నీతో ఇంటరప్ట్ అయ్యి అది అండర్స్టాండ్ చేసుకొని నీతోని చెప్తుంది ఆన్సర్. అలా అనమాట. ఈ ఎన్ఎల్యూ అనేది ఫాలోయింగ్ టాస్క్ చేస్తుంది. హెల్ప్స్ అనలైజ్ డిఫరెంట్ యాక్సెప్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది. అండ్ హెల్ప్స్ మ్యాప్స్ ద ఇన్పుట్స్ ఇన్ ఎన్ఎల్ ఇంటూ వ్యాలిడ్ రిప్రజెంటేషన్. దాని లోపల ఉన్న ఇన్పుట్స్ అన్ని దానికి నీకు అర్థమయ్యేటట్టు రిప్రజెంట్ చేయాలి కదా, అది కూడా చేస్తుంది ఎన్ఎల్యూలో. ఎన్ఎల్యూ ఈజ్ మోర్ డిఫికల్ట్ దెన్ ఎన్ఎల్యూ. చూసారా, మీరు అర్థమైందా? ఈ ఎన్ఎల్యూ అనే ఫేజ్ అనేది చాలా డిఫికల్ట్ కంపేర్ టు ఎన్ఎల్జీ. ఎందుకంటే
మనం మాట్లాడే మీనింగ్ మా భాష కానీ వర్డ్స్ చెప్పినా కానీ అంబిగ్యూటీ ఇప్పుడు వస్తుంది. ఎందుకు డిఫికల్ట్ అంటే ఇది డిఫికల్ట్ కంపేర్ టు దిస్ వన్. ఎందుకంటే అంబిగ్యూస్ ఉంటుంది మన లాంగ్వేజ్. ఒకటే వర్డ్కి కానీ ఒకటే సెంటెన్స్ కానీ మోర్ దెన్ మీనింగ్స్ ఉంటాయి కాబట్టి దానికి ఆ ఎన్ఎల్పి అనే దానికి అర్థం చేసుకొని ఇవ్వడానికి చాలా కష్టమవుతుంది. దానికి అది ఏ కాంటెక్స్లో చెప్తున్నాడు, దాని పారాగ్రాఫ్ అంటే అది దాని రిలేటెడ్ సంబంధించిందే ఇవ్వాలి. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇస్తే అది వేస్ట్ కిందగా. అందుకే దానికి ఈ ఎన్ఎల్జీ ఫేజ్ అనేది దిస్ టూ డిఫికల్ట్ కంపేర్ టు ఎన్ఎల్జీ. ఒక జనరేట్ చేయడానికంటే ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకోవడం కష్టం పెట్టదు ఎన్ఎల్పి దానికి. ఓకేనా. ఇప్పుడు ఓనింగ్ ద రిఫరెన్షియల్. సో ఈ లెక్సికల్ అండ్ సింటాక్టికల్ అంబిగ్యూటీ అని ఉంటుంది. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ఇలా ఇవి రెండు మోర్ డిఫికల్ట్ టేక్స్ ఓనింగ్ ద రిఫరెన్షియల్ లెక్సికల్ అండ్. ఎందుకు డిఫికల్ట్ అంటే రెండు రీజన్స్. ఎన్ఎల్యూ ఈజ్ మోర్ డిఫికల్ట్ అండ్ ఎల్ఎల్జీ. ఎందుకంటే దిస్ ఆర్ ద టూ రీజన్స్. లెక్సికల్ అంబిగ్యూటీ అంటే దిస్ మీన్స్ ద వన్ వర్డ్ హోల్డ్స్ సెవరల్ మీనింగ్స్. ఒకటే వర్డ్కి చాలా మోర్ దెన్ వన్ మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ద మ్యాన్ ఈజ్ లుకింగ్ ఫర్ ద మ్యాచ్. ఏంటంటే ద మ్యాన్ ఈజ్ లుకింగ్ ఫర్ ద మ్యాచ్ అంటే దాని అర్థం ఏంటిది? ఒక మనిషి ఏమన్నా అనుకోవాలి, నేను ఆ క్రికెట్ మ్యాచ్ ఏదైనా కాంపిటీషన్ చూస్తున్నాడా, లేకపోతే తన లైఫ్ పార్ట్నర్ని పెట్టుకుంటున్నాడా? రెండు మీనింగ్లు వస్తాయి. ఇప్పుడు దా ఎన్ఎల్పి దానికి అర్థం చేసుకోవడానికి కష్టమైన అండర్స్టాండ్ చేసుకోవడం అలా అనమాట. ద సెంటెన్స్ ఈజ్ అంబిగ్యూస్ యాజ్ మ్యాచ్ అనేది కుడ్ మీన్ డిఫరెంట్ థింగ్ సచ్ యాజ్ పార్ట్నర్ అన్నా కావచ్చు, లేకపోతే కాంపిటీషన్ అన్నా అనుకోవచ్చు. సో ఆ ఎన్ఎల్పి కష్టమవుతుంది. అట్లా సింటాక్టిక్ ఎనాలిసిస్ అంటే అంబిగ్యూటీ అంటే దిస్ రిఫర్స్ టు సీక్వెన్స్ ఆఫ్ వర్డ్ దట్ మోర్ దెన్ వన్ మీనింగ్. సేమ్ దీనికి కూడా మోర్ దెన్ వన్ మీనింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సెంటెన్స్, ఇప్పుడు ఇక్కడ వర్డ్ అనం, ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి సింటాక్టిక్, ఇది సింటాక్స్ పరంగా లేకపోతే కూడా అంబిగ్యూటీ అనేది రైజ్ అవుతుంది. ద ఫిష్ ఈజ్ రెడీ టు ఈట్ అంటే నేను ఏం చేసుకోవాలా, ఏం అర్థం చేసుకోవాలా? ఫిష్ అనేది తినడానికి రెడీ ఉంది, లేకపోతే ఆ ఫిష్ ఏ ఫుడ్ దానంటే అది తింటుంది. రెండు మీనింగ్లు వచ్చినాయి అదే అనమాట. ద అంబిగ్యూటీ ఇయర్ వెదర్ ద ఫిష్ ఈస్ రెడీ టు ఈట్. ఫిష్ తినడానికి రెడీ ఉందా, లేకపోతే ఇట్స్ ఫుడ్, ఫిష్ ఈస్ రెడీ టు ఈట్ ఈస్ ఫుడ్, ఆర్ ద ఫిష్ ఈస్ రెడీ ఫర్ సమ్ వన్ ఎల్స్ టు ఈట్. అది భోజనం అవుతుందా, అది దాని భోజనం తింటుందా, అట్లా అనమాట. అట్లా రెండు మీనింగ్లు వస్తున్నాయి అలా. దిస్ అంబిగ్యూస్ కెన్ బి రిసాల్వ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పవర్ ఆఫ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్ టెక్నిక్. సో ఇప్పుడు సింటాక్టిక్ అని ఎందుకు అంటున్నామంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ టెక్నిక్ ట్యాగింగ్ టెక్నిక్తోని ఇది ఏదైతే మనం ఇప్పుడు అంబిగ్యూటీ క్రియేట్ అవుతుందో అది సాల్వ్ చేయొచ్చు అనమాట. వర్బ్స్ వాడి పార్ట్ ఆఫ్ స్పీచ్ తెలుసు కదా, అది వాడే అట్లా అనమాట. నెక్స్ట్ రిఫరెన్షియల్ అంబిగ్యూటీ. మూడు ఉన్నాయి. ఇంకొకటి రిఫరెన్షియల్ అంబిగ్యూటీ అంటే ఏంటిది? మూడు ఉంటాయి అబ్బా. లెక్సికల్ అయిపోయింది, సింటాక్టిక్ అయిపోయింది, తర్వాత రిఫరెన్షియల్ అంబిగ్యూటీ. ఈ మూడు రీజన్స్ వై ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ద ఎన్ఎల్యూ. These are the difficulties for the natural language understanding component. This involves a word or a phrase that refer to more than two or more properties అంట ఒక వర్డ్కి. టామ్ మీట్ జెర్రీ అండ్ జాన్. టామ్ అయినా జెర్రీ అండ్ జాన్ కలిసిండు. దే వెంట్ టు ద మూవీ. డే అనేది, ఇప్పుడు డే అనేది నేనేమనుకోవాలా, టామ్ పోయిందా, జెర్రీ పోయిందా, జాన్ పోయిందా, ఇద్దరు కలిసిపోయినా, లేకపోతే నేను ముగ్గురు కలిసిపోయినా. సో ఇక్కడ ఏమైంది, డే అనేది కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తుంది. సో అక్కడ దెర్ ఈజ్ ఎ ప్రొనౌన్ డే. ఇక్కడ ఈ ప్రొనౌన్ డే అనే ఒక ప్రొనౌన్ ఉంది, రైట్? ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక సెంటెన్స్, ఓకే. టామ్ మీట్ జెర్రీ అండ్ జాన్, దే వెంట్ టు ద మూవీ. ఇయర్ ప్రొనౌన్ డే, ఇక్కడ ఈ ప్రొనౌన్ డే కాసెస్ అంబిగ్యూటీ యాజ్ ఈస్ నాట్ క్లియర్ హూ ఈజ్ రిఫర్స్ టు ఇట్. డే అంటే జెర్రీ జాన్ అనుకోవాలా, లేకపోతే ముగ్గురు అనుకోవాలా. సో అలా అన్నమాట ఈ రిఫరెన్షియల్ అంబిగ్యూటీ అంటే అట్లా. ఇప్పుడు ఎన్ఎల్జీ అంటే న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్. మనం ఇచ్చిన ఇన్పుట్కి అది అర్థం చేసుకొని న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ ఫేజ్ అయిపోతుంది. ఇప్పుడు అది టెక్స్ట్ అనేది జనరేట్ చేయాలి. సో న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్ అనేది ఇది. ఇట్స్ ఎ మెథడ్ ఆఫ్ క్రియేటింగ్ మీనింగ్ఫుల్ ఫ్రేజెస్ అండ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద డేటా. ఇట్ కంప్రెసెస్ 3 stages. సో మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫామ్ చేస్తారు ఈ ఫేజ్లో. సో దానికంటే 3 stages ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ టెక్స్ట్ ప్లానింగ్, రిట్రీవింగ్ అప్లికేబుల్ కంటెంట్. సో దానికి కావాల్సిన కంటెంట్ని తీసుకొని సెంటెన్స్ ప్లానింగ్, ఫార్మింగ్ మీనింగ్ఫుల్ ఫ్రేజెస్ అండ్ సెట్టింగ్ టు ద సెంటెన్స్లోకి మీనింగ్ఫుల్ సెంటెన్స్లోకి ఫామ్ చేసి టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మీనింగ్ఫుల్ సెంటెన్స్లోకి మార్చుకొని తర్వాత టెక్స్ట్ రియలైజేషన్, మ్యాపింగ్ సెంటెన్స్ ప్లాన్స్ టు ద
సెంటెన్స్ స్ట్రక్చర్కి అకార్డింగ్ టు ఒకటి మ్యాప్ చేసేస్తుంది. సో ఎన్ఎల్పి అప్లికేషన్స్ ఏంటి అంటే చాట్ బాట్స్లో కానీ మిషన్ ట్రాన్స్లేషన్ టూల్స్, అనాలిసిస్ పర్ఫార్మెన్స్, వాయిస్ అసిస్టెంట్, సిమెంటిక్ అనాలిసిస్ ప్లాట్ఫామ్, ఏఐ పవర్డ్ ట్రాన్స్లేషన్ టూల్స్ ఆర్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎన్ఎల్. ఇవన్నీ ఎన్ఎల్జీ ఇప్పుడు ఏంటి మనం మాట్లాడుకున్నాం న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్ దీని యొక్క అప్లికేషన్స్. ఓకే, థ్యాంక్ యూ.